జై గురుదేవ దత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త. కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. ఈరోజు మనం చేసే వీడియో మోటివేషన్ అండి. మనం మారాలి, ఇంకెప్పుడు మారుతాం? జీవితం అంతా మారుతూనే పోవడమా? ఎంత ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళినా సరే ఇంకా అక్కడే ఉండిపోవడమా? దీని గురించి మనం మాట్లాడుకునే ముందు మీకు అంత నచ్చితే అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇంకా విషయంలోకి వచ్చేద్దాం. పేరుకు చాలా దత్త భక్తుల్ని లేదా బాబా భక్తుల్ని చాలా చోట్ల నేను ప్రవచనాలు చెప్తాను అని గొప్ప గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ప్రవచనాలు చెప్పినంత మాత్రాన ఏమీ రాదు. భక్తురాలని చెప్పుకోవడం మాత్రాన ఏమీ రాదు. ముందు మనలో మార్పు రావాలి. మనం దాన్ని ఆచరణలో పెట్టాలి. చచ్చేతో చదివేస్తాం, సాయి సేవ చేసేస్తాం అనుకుంటాం, కానీ దానికి మనం ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. అప్పుడే నువ్వు ఏం చేసినా సరే దానికి ఒక ఇది వస్తుంది, గుర్తింపు వస్తుంది. అంటే మనం ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు ముందు మనం ఆచరిస్తున్నామా లేదా అని తప్పకుండా అక్కడ చెప్పాలి. నిజంగానే సాయి సమానత్వం అన్నారండి. సాయి నిజంగా అందరినీ సమానంగా చూడండి అన్నారు. మరి చూస్తున్నామా? సాయి ప్రవచనాలు చెప్పుకుంటూ పోతున్నాం. ఇక్కడ ప్రవచనాలు కాదు, సాయి ఏం చెప్పారు? అందరినీ ఈక్వల్గా చూడమన్నారు. మరి మనం అలా ఈక్వల్గా చూస్తున్నామా లేదా? నో, చూడట్లేదు. మరి మన సాయి భక్తులు ఎలా అవుతాం కదా? మన ఇంట్లో సర్వెంట్కి కూడా, మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా నువ్వు ఒక గ్లాసు, నువ్వు తినే గ్లాసు పెట్టగలుగుతున్నావా? అప్పుడే నిజంగా సాయి భక్తులు అవుతాం. నేనైతే ఆ పని చేస్తున్నాను. నేను ఏదైతే చెప్తున్నానో తప్పకుండా దాన్ని ఖచ్చితంగా కనీసం 100 పాటించలేకపోవచ్చు. కనీసం ఆయన చెప్పండి ప్రేమతత్వాన్ని పాటించాలి కదా అని మనకు ఉండాలి. నేనైతే మీరు ఏంటమ్మా నువ్వు చెప్తే మేము ఎలా నమ్మాలి అనుకుంటారేమో. ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తే నేను మీకు కొంతమందికి కలుపుతాను. అంతే, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళైనా మీకు చెప్తారు. కాబట్టి ఇదిలేమో అబద్ధమేమి లేదు. మన ఇంట్లో వంట చేసే అమ్మాయి, అంటే నేను సర్వెంట్ కూడా అనను, యాక్చువల్లీ నాకు బాధ కలుగుతుంది. తన పేరు కోటేశ్వరమ్మ. తను 18 years నుంచి 18 ఏళ్ళుగా తను మన ఇంట్లో వంట చేస్తుంది. అయితే తను ఎప్పుడు నిజంగా నమ్మరు, ఇట్లాగే నా పక్కన కూర్చోబెట్టుకుంటా, నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అవసరం అయితే. నేను తినే గిన్నెలో, అంటే మేము తినే గిన్నెలోనే ఇంట్లో ఏది ఉంటుందో దాంట్లో తినమంట, మా డైనింగ్ టేబుల్ మీదే తినమంట. ఎందుకంటే బాబా తత్వంలోకి వచ్చిన తర్వాత, యాక్చువల్లీ బేసిక్లీ కూడా నాకు బై బర్త్ అది లేదు, కానీ ఈ బాబాలోకి వచ్చిన తర్వాత మరీను బాబా ఏం చెప్పారో దాన్ని కదా మనం చెయ్యాలి అని అనిపిస్తుంది. కాబట్టి అందరినీ ఈక్వాలిటీ చూడాలి. అలాగే ప్రేమతత్వంతో పంచాలి. ఎంతసేపు నేను సాధన చేసుకుంటున్నా నాతో మాట్లాడద్దండి, లేదంటే అమ్మో నేను సాధన చేసుకుంటున్నా నాకు కాల్ చేయొద్దండి, ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. ఏంటి సాధన అంటే? వాట్ ఈస్ ద సాధన? ఎదుటి మనిషిని సంతోష పెట్టడమే సాధన. లేదు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, అడవిలోకి వెళ్ళిపోయి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుని ప్లేస్కి వెళ్ళిపోతే అప్పుడు సాధన చేసుకోవచ్చు. నిజమే, ఒకప్పుడు మరి నెంబర్లు ఇచ్చేసి ఫోన్ చేయండో అని కొట్టుకుంది మనమే. నేనున్నాను, యూట్యూబ్లో నెంబర్లు ఇస్తున్నాను, ఖచ్చితంగా మాట్లాడాలి. నేను పెద్ద బిజీ అయిపోయినానని అమ్మా నాకు కుదరదు అంటే కుదరదు. నాకు కుదిరినప్పుడైనా మీతో మాట్లాడాలి. దానికి అప్పుడు ఇస్తేనే నేను మీతో మాట్లాడినట్టు. కాబట్టి నెంబర్ ఇచ్చాను, మీతో మాట్లాడాలి. నాకు కుదరదంటే నేను ఇంకా తప్పు చేసేట అనమాట. కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. ప్రేమతత్వం, మానవత్వం. ఎదుటి మనిషి మనం మాట్లాడేటప్పుడు వీళ్ళు బాధపడరా అని ముందుగా ఆలోచించాలి. సత్సంగ సభ్యులు అత్యంత అద్భుతంగా చాలా చెప్పేస్తాం అని గొప్పలు చెప్పే మహామహులు కూడా సామాన్యమైన దీంట్లో కూడా తొంగి చూడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా నేను గొప్ప అనిపించుకోవాలి అనుకుంటారే తప్ప ఇందులో ఏం తప్పు ఉంది అని ఆలోచించలేదు. ఎదుటి మనిషిని సమానంగా ప్రేమించలేరు. అసలు మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. నిజంగా ఎంత అదృష్టమో అందరినీ ప్రేమించడం అనుకోవాలి. నేనైతే అలాగే అనుకుంటాను. కాబట్టి నేను స్వామీజీలైనా లేదంటే భక్తులైనా, కానీ సాయి భక్తులైనా ఎవరినైనా సరే అందరినీ సమానంగా చూస్తాను. కాబట్టి అందరూ నా దగ్గర నిర్మలమ్మ అని అందరూ ప్రేమగా చేరగలుగుతారు. దాంట్లోని భాగంగానే నేను లండన్లో చిరంజీవి గారు వస్తే కూడా ఆయన నేను ముద్దు పెట్టుకున్నా. అంటే నాకు అప్పుడు ఏమీ తెలియలేదు. అంటే ఏంటి, అరే ఆయన ఒక సినిమా యాక్టరా, లేకుంటే ఆయన గొప్ప ఆయన కదా, ఒక మెగాస్టారా, నాకు ఇవేమీ ఆలోచన అక్కడ రాలా. ఆయన నిజంగానే ఒక గ్రేట్ సోల్,
ఎందుకంటే ఆయన ఎంతో మందిని నిజంగా ఈరోజు చాలా మందిని బ్లడ్ డొనేషన్స్ పెట్టి ఎంతో మందిని ఉద్ధరించారు. చాలా ఆయన కూడా సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి దేవుడి పూజ ఇవంటే దేవుడికి పూజ చేయడమే కాదు, అలాంటి సేవ చేయడం కూడా గ్రేట్. సినిమాల వాళ్ళ డబ్బుల కోసమో లేదా ఇంకోటి ఏమనుకుంటారో అది నాకైతే తెలియదు, ఐ డోంట్ నో. బట్ ఆయన చేసిన సేవ నాకు ఇష్టం. ఎంతో మందిని బ్లడ్ డొనేషన్స్ ఏంటి, ఆఖరి చనిపోతే ఆఖరికి ఆ నేత్రాలు కూడా తీసుకోండి అని చెప్పారు. ఇలాంటివి నేను ఎన్నుకున్నాను, ఆయనలో తీసుకున్నాను మంచి. కాబట్టి నాకు ఆ క్షణంలో ఆయన చేసింది త్యాగం కనిపించింది. కాబట్టి నేను ముద్దు పెట్టుకున్నాను. దాని తప్పేముంది? అరే చిరంజీవి ముద్దు పెట్టేస్తావు కాబట్టి నువ్వు నాతో మాట్లాడదమ్మా ఒకళ్ళు మాట్లాడుకుంటే ఏమైంది. అలాగే ఇది డివోషనల్ ఇది కదమ్మా, దాంట్లో అంటే ఇట్లా పెట్టారు యూట్యూబ్లో అని చెప్పి. డివోషనల్ ఛానల్ అయితే అవేం పెట్టకూడదా? అంటే డివోషన్ ఛానల్ అన్నీ అలాగే ఉన్నాయా? కరెక్ట్ కాదు. మనం దత్తభక్తులు సాయి భక్తులు అని చెప్పినప్పుడు అందరినీ అలా ప్రేమించు, వాళ్ళలో భగవంతుడిని చూడాలి. సర్వజీవుల్లోనూ భగవంతుడు ఉన్నాడని చెప్పే మనము, స్టేజ్లో అదరగొట్టేసి చెప్పే మనము అంటే సమానత్వంగా నువ్వు అక్కడ ప్రేమించలేవు. ఇంకా నువ్వు ఏం చేసినట్లు? ఎన్ని ప్రవచనాలు చెప్పినా ఏం ప్రయోజనం అన్నట్లు? అది నాకు చాలా బాధపడే విషయం అన్నమాట. దేనికంటే బాబా ఒకసారి కూర్చొని ఉంటే మావిష్యబాయి అనే ఒక మహాభక్తురాలు, అన్నా చించిని గారు ఇద్దరు బాబాకి కాళ్ళు నొక్కుతూ ఉంటారు. అయితే ఇద్దరు ఇలా ముందుకు వంగి అట్లా ఆవిడ ముందుకు వంగను ఆయన వెనుకలో ఇలా ఉంటారు. అప్పుడు ఈవిడ అంటే అన్న చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అని ఆ తల్లి అంటుంది. వెంటనే బాబావారు కోపం వచ్చి అంటే అమ్మ ఎందుకు అనవసరంగా ఇట్లా చేస్తున్నావు, తల్లిని బిడ్డ ముద్దు పెట్టుకోవడంలో అనుచితం ఏంటి అని అడుగుతాడు. అంటే నువ్వు తల్లిగా భావించావు, లేదంటే నేను తల్లిగా భావించాడు అతను, దాని తప్పే ఉంది అన్నారు బాబా. మరి ఇన్ని సత్యాలు చదివి చిరంజీవి ముద్దు పెడితే తప్పు వచ్చింది అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా నిజంగా చెప్పాలంటే అధోగతి స్థితిలోనే ఉన్నావని లెక్క ప్రకారం. నువ్వు అంత ఉన్నత స్థితికి వెళ్ళాలి. నువ్వు ఒక ఆడ ఒక మగ ముద్దు పెట్టుకుని ఆ యొక్క దీంతోనే చూసా, కానీ అలా చూడొద్దు. నీ కళ్ళు ఎప్పుడు స్పష్టంగా స్వచ్ఛతగా ఉండాలి. అంతేగాని పచ్చకామలు వచ్చడానికి అంత లోకం అంతా పచ్చగా కనిపించినట్లు అలా భావించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్నగా భావించవచ్చు, ఒక తమ్ముడిగా భావించవచ్చు, ఒక బిడ్డగా భావించవచ్చు. ఎంతమంది నాకు మంచి నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. అమ్మ నిజంగానే చిరంజీవి గారు అదృష్టం చేసుకున్నారని కొంతమంది అన్నారు. లేదా చిరంజీవి గారితో మీరు అట్లా ముద్దు పెట్టడం నిజంగా మీ అదృష్టం అమ్మ అన్నారు. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక భక్తురాలిగా తప్పేం కాదు, నా దృష్టిలో తప్పుగా అనిపించలా. ఆయన ఒక సినిమా యాక్టర్ అని నాకేమీ అనిపించలా. ఆ క్షణంలో ఆయన చేసిన సేవ కావచ్చు, ఆయనలో నేను చూసిన భగవద్భక్తి కావచ్చు. ఆయన అట్లంటే భగవద్భక్తి అంటే ఆయన గుళ్ళకి వెళ్ళిపోతున్నాడమ్మా అని అంటారేమో. భగవద్భక్తి అంటే గుళ్ళే కాదండి, ప్రతి మానవ సేవే మాధవ సేవ. కాబట్టి మానవ సేవ చేసిన వాళ్ళందరూ భగవంతుని స్వరూపాలే కదా. మరి మనం ఎలా ఇంకా వేరే నెగిటివ్గా ఆలోచిస్తాం? కాబట్టి దయచేసి ఎవరు నెగిటివ్ మాటలు మాట్లాడే వాళ్ళు కూడా మీరు అసలు తీసుకురాకండి. దేనికంటే వాళ్ళతో మనం స్నేహం చేస్తే కూడా మనం కూడా అలాగే నెగిటివ్ అయిపోతాం. ఆల్వేస్ పాజిటివ్ మైండ్ ఉండాలి. పాజిటివ్ మైండ్ ఎప్పటికీ అలా ప్రేమతత్వం, సమానత్వం, మానవత్వం ఇలా ఉండాలి. కానీ నేను అందుకే ఎంతమంది స్వామీజీలు ఉన్నా ఎవరైనా సరే నాకు వాళ్ళ స్వామీజీలా వాళ్ళని అలా ముట్టుకోవాలి అలా నాకేమనిపించదు, భయం అనిపించదు. వెంటనే వీళ్ళ నాన్న అనేసి పట్టుకుంటాను. ఎంతోమందిని మీ వీడియోలు కావాలంటే చూపిస్తాను. నేను ఒక చిరంజీవి గారని కాదు, నాకు అనిపిస్తే తప్పకుండా వాళ్ళని వెళ్ళి నేను పాద నమస్కారం చేసుకుంటా, లేదంటే వెళ్ళి హక్ చేసుకుంటా. నాకేమో తప్పుగా అనిపించదు. దేనికంటే మనలో భావన చెడు ఉంటేనే వాళ్ళు అనుకోవచ్చు, మనలో మంచి భావన ఉన్నప్పుడు ఎందుకు ఆ బుద్ధులు మనకి. కాబట్టి అన్ని సత్సంగాలు చెప్పే బాబా భక్తులు కూడా అలా అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది నమ్మండి. ఎందుకంటే బాబా సత్యత చదివేసినంత మాత్రాన, బాబా స్టేజ్లకి బలలు ఎగిరి కొట్టేసి చెప్పేసినంత మాత్రాన అది కరెక్ట్ కాదు. చూసిందంతా నిజం అనుకుంటే ఎలా అవుతుందమ్మా కదా. అక్కడ అదృష్టం వచ్చింది నాకు, నేను అదృష్టంగానే భావిస్తున్నాను. మరి ఈరోజు వరల్డ్ ఫేమస్గా అందరూ చెప్పుకుంటున్నారు. ఒక చిరంజీవిని, ఒక అంజనాదేవి తల్లి కాదు చిరంజీవి గారికి ఇలాంటి తలలు ఎంతో మంది అని అక్కడ హెడ్డింగ్ పెట్టిందని కళ్ళు కనిపించలేదా జనాలకి అసలు? నేను ఎప్పుడు ఇంత వీడియో ఇంత హార్డ్గా చెప్పను, అదంతా సిద్ధమంగళోత్తరమే.
కాబట్టి మనం మారాలి. ఎంతసేపటికి సిద్ధమలం చదివామా, గురుచరి చదివామా, సచ్చరి చదివామా, బాబా గుడికి వెళ్ళామా, ఇది కాదు. దాంతో పాటు ఇవన్నీ మనం మోటివేషన్. అరే మనం చూసినంత తప్పనుకొని అలా అనడం అది కరెక్ట్ కాదు. అందుకని పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్ ఉండాలా, మోటివేషన్ రావాలా. నీలో ఆ యొక్క గుణగణాలు మారితేనే కదా, భగవంతుడు గుణగణాలు తీసుకుంటేనే కదా. కానీ అలా తీసుకోవట్లేదు, మనలో గుణాలు మారట్లేదు. మరి వేస్ట్ మనం భక్తులని చెప్పుకోను కూడా. కాబట్టి ఒక ఆయన మెసేజ్ పెట్టాడమ్మా, నాకు నువ్వు ఫోన్ చేయొద్దమ్మా, మీతో నేను మాట్లాడాలని, నన్ను డిస్టర్బ్ చేయొద్దమ్మా అన్నారు. అరే అరే ఏంటంట అసలు, బాబా ఎంతవరకు రుణానుబంధం ఉంటుంది అంతవరకే మాట్లాడతాం ఎవరితో అయినా. అంటే వాళ్ళతో మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఎంతవరకు ఆ ప్రేమతత్వం ఉంటుందో, ఎంతవరకు రుణానుబంధం ఉందో వాళ్ళు అంతవరకు మాట్లాడతాం తప్ప, వాళ్ళు మాట్లాడద్దని మాత్రం మనం అంటే విలువ లేని చోట మనం మాట్లాడకూడదు. నిజం మాట్లాడితే విలువ లేని పక్కనే పెట్టాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, దేవుడు మన్నల కోసం ప్రాకులాడండి. వీళ్ళు ఇచ్చే మన్నల కోసం ప్రాకులాడితే ఈరోజు మంచి వాళ్ళు రేపు చెడ్డోళ్ళు అంటారు, రేపు చెడ్డోళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు అంటారు. వీళ్ళ కోసం కదా మనం బతికేది. భగవంతుని కీర్తి మనాల కోసం మనం ప్రాకులాడితే అంతా మనకు స్వామి మన దగ్గరే ఉండి మనం నడిపిస్తారు. అక్కడ పైన కావాలి. నువ్వు సరిగా ఏమైనా అర్థం చేసుకోలేవు, మరి ఇంకేం బాబా భక్తులు మనం అసలు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చిరంజీవి గారు ఒక మహోన్నత వ్యక్తి, ఒక మోడీ గారు ఒక మహోన్నత వ్యక్తి, వాళ్ళ గ్రేట్ సోల్ తీసుకొచ్చారు. నిజంగా అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడేదానికి కూడా అర్హత లేదు నాలాంటి వాళ్ళకి, నిజం చెప్తున్నాను. మరి అలాంటిది స్వామి అనుగ్రహంతో మాత్రమే, స్వామికి ఎన్నో కొన్ని వేల సార్లు సిద్ధ మంగళసూత్రం చేయడం మూలాన చాలామంది మహాత్ములు కలవడం కానీ, వాళ్ళ యొక్క హస్తాస్పర్శ దర్శనం కానీ ఇది కూడా కలుగుతుంది. ఎందుకంటే ఒక దేవుడు వచ్చాడు. దేవుడు అన్ని రూపాల్లోనూ అంటే మనుషుల రూపంలో వస్తారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. నేను అదే అనుకుంటాను. అందుకే నేను అందరినీ అలా అందుకే నాన్నగారు లేదా తమ్ముడా లేదా మా అన్న అంటాను తప్ప ఎవరిని పేరు పెట్టి పిలవను అసలు. మా అన్నని అంటాను, మా చెల్లెని అంటాను, లేదా అక్క అంటాను, లేదా అమ్మ అంటాను, లేదా నన్ను అమ్మ అంటారు, లేదా నా బిడ్డలు, అందరు నా బిడ్డలుగానే భావిస్తాను. కాబట్టి దత్తబిడ్డలు అని పేరు పెట్టుకోను. ఒక ఆయన దత్తబిడ్డల ఏంటమ్మా దత్తబిడ్డలు పేరు నచ్చలేదన్నారు. అందరికీ నచ్చింది. ఇప్పుడు నేను చిరంజీవి గారిని ముద్దు పెట్టుకోవడం కొన్ని వేల మందికి నచ్చింది. ఒకరికి నచ్చకుండా నాకేం బాధ ఉంది అసలు అందులో? అది నేను మనసుకి ఎక్కించుకోను. కాకుంటే ఎందుకు ఇప్పుడు మీతో చెప్తున్నానంటే, ఎవరిని కూడా కానీ నెగిటివ్తో అనద్దండి, పాజిటివ్తో చూడండి. ఆ మైండ్తో చూస్తే అన్ని అద్భుతంగానే కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఏమైనా చిన్న కుర్రాళ్ళు అయితే, చిన్న పాపో అలా అయితే, లేదంటే ఒక మెచ్యూరిటీ అంటే ఒక 16 ఏళ్ళు అలా ఒక 25 ఏళ్ళ లోపు అయితే అయ్యో అలా ముద్దు పెడేస్తే ఏం పెళ్లి కాలేదు వీళ్ళకి ఎట్టమ్మా అనుకోవచ్చు. నేను ఐఎమ్ 60 years ఓల్డ్ నాకు. కాబట్టి నాకు అందరిని ఈక్వల్గా చూడటమే నాకు వచ్చు. నాకు ఇందులో అయ్యో వాళ్ళు అట్ట చూడాలి వీళ్ళు ఎట్టేడానా అని నాకు తెలీదు. నాకు అందరిలోనూ భగవంతుని చూడడం నాకు అలవాటు. కాబట్టి చిరంజీవి గారిలో కూడా నేను భగవంతుని చూశాను. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి తప్ప అది వేరుగా అనుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి మనం సాయి భక్తులు అని చెప్పుకున్నా, దత్తభక్తులు అని చెప్పుకున్నా, భగవద్భక్తులు అని చెప్పుకున్నా, ముందు మనలో మార్పు రావాలి. నీలో ఆ యొక్క నారో మైండ్ పోయి బ్రాడ్ మెంటాలిటీ రావాలి. ఆ బ్రాడ్ మెంటాలిటీ లేనప్పుడు నారో మైండ్ చూసుకుంటే ఇంకేం ప్రయోజనం? ఇంకా కూర్చుంటే అనుమానం, లేస్తే అనుమానం అంటే ఎవరు మనం బ్రతకలేం. కాబట్టి ఈ యొక్క లోకము చాలా విశాలమైంది. అలాగే మన యొక్క మనసు కూడా చాలా విశాలంగా ఉండాలి. కానీ మనము కనిపించిన వాళ్ళదంతా అరే అలా మాట్లాడతారేమో, ఇలా మాట్లాడతారేమో, ఇలా అనుకోవడం కరెక్ట్ కాదు. నేనైతే నిజంగా నిజాయితీగా చెప్పగలను, గుండెల మీద చేసుకొని. నాకు ఎవరిని చూసినా సరే భగవంతుడు తప్ప వేరే ఎవరు నాకు గుర్తుకు రారు. నాకు అందుకే చెప్పాను కదా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, ఆఖరి రిక్షా తొక్కి ఆ అబ్బాయినైనా సరే నాన్న కొంచెం తీసుకెళ్ళవా అని రిక్వెస్ట్ చేస్తాను. అట్లా ప్రేమతత్వం అలవాటు చేసుకున్నా కాబట్టి నాకు ఈరోజు అందరూ అంతమంది అయ్యారు. వీళ్ళు సత్సంగాలకి నన్ను పిలవడం మానేశారు. కొన్నిసార్లు అయితే నువ్వు ఎక్కడో సిటీలో ఉంటావు అమ్మని నన్ను పక్కన పెట్టారు. అయినా సరే స్వామిని ఒకటి అన్నాను, నన్ను ఇట్లా అన్నారు స్వామి, నాకంటూ నేను ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవాలన్నాను. నిజంగా ఈరోజు ఆన్లైన్ క్లాసులో కొన్ని వందల మంది నా సత్సంగం వింటున్నారు. అలాగే పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకుంటున్నా, సిద్ధమంగళ స్తోత్రంతో చాలా అత్యంత అద్భుతంగా ముందుకెళ్తున్నా. ఇవన్నీ ఎవరిచ్చారు? స్వామి నాకు ఇచ్చిన అదృష్టంతో నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి దయచేసి మీ అందరు కూడా ఒక విషయం చెప్తున్నాను, ఎప్పుడు ఎదుటి మనిషి మీద డిపెండ్ అవ్వద్దండి. మనకే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉండాలి.
నేనేమైనా సాధించుకోగలను ఒక గట్టి విశ్వాసం ఉంటే మనం ముందుకెళ్ళగలం. అయ్యో ఎంతసేపటికి అయ్యో వీళ్ళు పిలిచే సత్సంగాలు గంట అరగంట చెప్పేసేదానికి దానికి మన డబ్బులు ఖర్చు పెట్టుకుని మళ్ళీ వాళ్ళు పిలుస్తారా పిల్లలు, దీని గురించి ఎవరు ఆలోచించద్దు. మీలో ఆ సత్తా ఉంటే, మీలో ఆ పర్ఫెక్ట్ ఉంటే, మీలో ఆ సబ్జెక్ట్ ఉంటే తప్పకుండా ఆ యొక్క సంకల్ప బలం ఉంటే కూడా దత్తుడే తీసుకెళ్ళిపోతాడు. నేను ఎవరు అడిగారని అంత పెద్ద కార్యక్రమం పిఠాపురంలో చేయించా? దత్తుడు నా మనసులో కోరికన సంకల్పం స్వామి చేయించాడు. కాబట్టి మనకెప్పుడు అంతటి భక్తితో అంతటి విశ్వాసం ఉంటే వీళ్ళెవరమ్మా సత్సంగాలు పిలిచేదానికి? నీలో ఆ శక్తి ఉంటే స్వామే తీయించుకుంటాడు, స్వామే పిలిపించుకుంటాడు. అలాగే నేను సిద్ధమాగం చేసేటప్పుడుగా ఒక్కొక్కరు మెల్లిమెల్లిగా ఒకరు వస్తారా ఇద్దరు వస్తారా ఇలా పిలిచేదాన్ని. మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా పాపం అయ్యో మా వల్లే కాదమ్మా, మాకు ఆరోగ్యం బాగాలేదు ఇలా చెప్పేవారు. అయినా నేనేం బాధపడలా. స్వామి నాకు నెక్స్ట్ వాట్ ఈస్ ద నాకు నెక్స్ట్ పోస్ట్ అన్నాను. అమ్మ నువ్వు సత్సంగాలు చెప్పు, తర్వాత పోస్ట్ ఇలా ఇదిగో ఇవన్నీ స్వామి ఇచ్చిన ప్రమోషన్ తప్ప ఈ మనిషి ఇచ్చిన ప్రమోషన్ కాదు బంగారు. కాబట్టి ఎవరిని కూడా కానీ మీరు మనం కలి ప్రభావం కదా, కాబట్టి కలి ప్రభావంలో అలాంటివి మోసపోవద్దండి. మనం మంచిని మంచిగానే ప్రేమించండి తప్ప సత్సంగాలు పిలవడం మాత్రాన లేదా ఇంకోటి పిలవడం మాత్రాన మనం ఏమీ అవ్వం. కాబట్టి మనందరం సాయి భక్తులు అని చెప్పుకుంటున్నా సాయి యొక్క ప్రేమ తత్వంతో నిండి ఉండండి తప్ప సాయి భక్తులు కదా మగవాళ్ళతో మాట్లాడకూడదు కదా, సాయి భక్తులు కదా ఆడవాళ్ళతో మాట్లాడకూడదు కదా, కాబట్టి సన్యాసి జీవితం అనుభవించాలి కదా, లేకుంటే ఇంకోటి. మరి సన్యాసి జీవితం అనుభవించినప్పుడు మీరు వీళ్ళకి పిల్లలు ఎందుకు ఇంకా చెప్పండి? అలా అనుభవించాల్సిందే కదా. మరి వీళ్ళు సంసారంలో ఉండాలి, అన్ని చేయాలి, మిగతా వాళ్ళు ఎవరు అలా ఉండాలంటే ఎట్లాగా? కానీ ఆ జీవితం మనసులో అనుభవించాలి కానీ బయటికి కాదు అనుభవించేది. కాబట్టి అందరూ సాయి భక్తులు అని చెప్పుకొని సత్సంగాలు చెప్పే నిజంగా అందరూ కూడా సాయి గుణగణాలు తీసుకోండి, సాయి యొక్క సత్యతను ప్రమాణంగా తీసుకోండి, అందరితో ఆనందంగా మాటలు చెప్పండి తప్ప అట్లాంటప్పుడు నెంబర్లు ఇవ్వకండి. మాట్లాడరు పాపం వాళ్ళు ఎవరు మాట్లాడరు. మనల్ని నేను ఇస్తేనే మాట్లాడుతున్నారు తప్ప నేను కావాలని ఇచ్చాను మీరు మాట్లాడుతున్నారు తప్ప మీరై అడిగారా? నన్ను అడగరు కదా. దయచేసి అందరూ కామెర్లతో ఆ చూపుతో దృష్టితో చూడకుండా, ఎందుకంటే మన సృష్టి లోపం కాదు. సృష్టి ఆల్వేస్ ఒకటే సృష్టి. నీ దృష్టిలో లోపం పెట్టుకొని నువ్వు ఎవరిని చూసినా నీకు అలాగే కనిపిస్తారంటే అలాగే కనిపిస్తారు. ప్రతి ఒక్కరూ నిజంగా ఎంత అద్భుతమైన గుణగణాలు చూడొచ్చు అంటే అంత గొప్ప గుణగణాలు చూడొచ్చు. కాబట్టి అంత స్థితికి మనం వెళ్ళాలి. కాబట్టి మన సృష్టిలో కూడా మనం కూడా మంచిగా బ్రతకాలి, మంచిగా పాజిటివ్ తీసుకోవాలి అని నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, కొంతమంది కోసం ఈ వీడియో నేను చేయాల్సి వచ్చింది కానీ అందరి కోసం కాదు. అందరూ అలాగే ఉన్నారు, పాజిటివ్తో ఉంటారు. నాకు 1000 మంది పాజిటివ్గా మంచిగా చెప్తే ఒక్కరు ఇద్దరు నెగిటివ్ మాట్లాడతారు. ఆ ఒక్కరిద్దరు కోసం అలా వాళ్ళు మార్చాలి ముందు. అసలు ఈ 1000 మంది కోసం కాదు, పాజిటివ్ లెవెల్ ఎట్టా మంచి వాళ్ళు ఉంటారు, ఈ ఇద్దరి కోసం చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రేమతత్వంతో ఉండి గొప్పగా భగవంతుని సేవలో మనం అందరూ కూడా తరించాలని. జై గురుదేవ దత్తమ్మ.